మీలో చాలా తెలివి ఉంది ఇంటెలెక్చువల్ గా, కానీ మీరు ఏమంటున్నారు అంటే దేవుడు స్వయంగా నేను ఇందాక చెప్పాను కదా అల్లా అని. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా దేవుడికి 5 లీటర్లు మీరు ఇక్కడ ఇయ్యలేకపోయారా అనేది. అక్కడ వాట్సాప్ ఇయ్యలేడం లేదండి, నేను ఇచ్చేది కాదు మహాన్ బాబు. 5 లైన్లు ప్రాబ్లం ఏమంటే మీ ప్రాబ్లం వినండి, మీరు 5 లైన్లు రాశారు, నేను అక్కడ 200 వర్డ్స్ రాశారు. నేను మొత్తం సూరా కంప్లీట్ చేశాను అక్కడ. నేను మొత్తం సూరా కంప్లీట్ చేశాను అక్కడ ఇంగ్లీష్ లో. స్పేస్ వాట్సాప్ మోడ్ ఓన్లీ దే విల్ గివ్ 100 లెటర్స్. దాంట్లో నేను మొత్తం సూరా రాయాలి కాబట్టి నా కన్వీనియన్స్ గా నేను అక్కడ రాశాను. However, it is understandable Muslims will believe only Allah. Now coming to your point, the name. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రతి ముస్లిం ఖురాన్లో సూరే బఖ్రాలో లాస్ట్ 2 ఆయత్స్లో ఏమని చెప్తారంటే ఆమన రసూలు బిమా ఉన్జిలా ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున ఆమన బిల్లాహి వ మలాయికతి వ కుతుబిహి వ రుసులి. అంటే మనము అన్ని ప్రవక్తల్ని నమ్మాలా, అన్ని పుస్తకాల్ని నమ్మాలా, అన్ని దేవదూతల్ని నమ్మాలా, ఇది కండిషన్ ఉంది. సో ఇప్పుడు అల్లా అనే పేరు ఎప్పుడైతే హీబ్రూలో అంటే ఇప్పుడు మోజస్కి చెప్పేటప్పుడు అల్లానే చెప్పారేమో, ఎందుకంటే ఒరిజినల్ హీబ్రూ అయితే మా దగ్గర లేదు కదా. ఇప్పుడు అది రాళ్లలో రాసి ఇచ్చింది మోజస్కి, మూసా అలైహిస్సలాంకి, అది అయితే మన దగ్గర లేదు. దాంట్లో లేనిది వేరేదని ఎందుకు అనుకుంటారు? అల్లానే కూడా ఉండొచ్చు. వెన్ యూ టాస్ ఏ కాయిన్ వినండి లెట్ మీ కంప్లీట్. వారి భాషల్లో వాళ్ళకు బోధించాను కానీ కొత్తది బోధించలేదు అని ఉంటది ఖురాన్ లో. ఇప్పుడు నా పేరు షఫీ అనుకోండి, షిఫా అంటే నా మీనింగ్ ఏమొస్తుంది వచ్చేసి అంటే స్వస్థత ఇచ్చేవాడు, అంటే హీలర్, ఓకే, నయం చేసేవాడు. ఇప్పుడు నేను నా ఇంజనీరింగ్ సర్టిఫికేట్లో నయం చేసేవాడు అని రాసుకున్నాను అనుకో, అంటే మా భాషలో రాసుకోవాలంటే వినండి సార్, ఇప్పుడు అనేకమైన పేర్లు పిలుపులు ఉన్నాయి సార్ వినండి సార్, మీరు ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. సో ఇక్కడ యూనిఫార్మిటీ కోసము ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే తమిళనాడు వాళ్ళు ఉంటారు, కేరళ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర ఉంటారు, కన్నడ ఉంటారు, యూనిఫార్మిటీ కోసం ఇంగ్లీష్లో రాసుకుందామని. దేవుడు ఏం చేశాడంటే గ్లోబలైజేషన్ వరకు వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక గ్లోబల్ పుస్తకం ఇచ్చి ఒక గ్లోబల్ ప్రవక్తను పంపించి దాంట్లో అల్లా అని గ్లోబల్గా చెప్పండి అని ఇప్పుడు చెప్పేశాడు. అది ఎట్లా చెప్పాడు? అతివుల్లా అతివు రసూల్ని కూడా నమ్మండి. రసూల్ ఏం చెప్పారు? అల్లా అని చెప్పారు, ఇంకా మేము అల్లా అని చెప్తాం. ఇప్పుడు మీరు ఇందాక ఒక సూరా ఒక ఆయతలో నేనే అల్లాను అని బోధించడం జరిగింది అని చెప్పేసి అని అన్నారు. 20వ సూరా 20వ సూరా 14వ ఆయత్ 14 ఎవరితో చెప్తున్నారు రిఫరెన్స్? నేను మళ్ళా అదే అంటున్నా. అవును కరెక్ట్. మోసెస్ గారికి చెప్పినటువంటి ఈ రిఫరెన్స్, మోసెస్ గారి గురించి జరుగుతున్న రిఫరెన్స్ మొహమ్మద్ ప్రవక్త వారితో ఎందుకు జిబ్రియల్ చెప్పుండవచ్చు? ఎందుకంటే ఖురాన్ లో ఉన్న ప్రతి వర్డ్ కూడా జిబ్రియల్ ద్వారానే వచ్చింది. ఎందుకంటే ఏమైతుందంటే యాక్చువల్గా ఏమైందంటే మక్కాలో ఉండేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే యూదులు అక్కడి నుంచి క్వశ్చన్లు అడిగిచ్చేవారు, ఇది అడగండి. ఇది మన యూసుఫ్ అలైహిస్సలాము పాలస్తీనానికి చెందినవాడు కదా, ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు, అడగండి. ఆత్మ అంటే ఏంది అడగండి. జుల్ఖర్నైన్ అంటే ఎవరు అడగండి. అస్సాఫే కహాఫ్ అంటే 309 సంవత్సరాలు నిద్రపోయిన వాళ్ళు ఎవరు ఇట్లా వాళ్ళు అడుగుతూ ఉంటారు క్వశ్చన్. అదేవిధంగా ఇప్పుడు మోజస్ గురించి అడిగితే చెప్పడానికి వహీ వచ్చింది, చెప్పారు. దాంట్లో దెర్ ఇస్ నో ఎనీథింగ్. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ టైంని బట్టి ఇప్పుడు ఏం రివీల్ చేయాలో అల్లా రివీల్ చేసేసారు. అది వచ్చి దైవ ప్రవక్తకు చెప్తే దైవ ప్రవక్త రాపిచ్చారు. అదే ఖురాన్ సింపుల్. ఒకటి మొహమ్మద్ ప్రవక్త గారికి ఏమవుతుందంటే సోహెల్ అని ఒక అగ్రిమెంట్కి కూర్చుంటారు, మీది బాగా వినాలా. ఏమవుతుందంటే వితౌట్ వార్ మనకు హజ్ చేయడానికి బిలవెడ్ ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుంచి మక్కాకి వెళ్తారు. దారిలో ఏమవుతుందంటే మక్కా వాళ్ళు ఆపేస్తారు, మీరు రాకూడదు అని, ఈ సంవత్సరం మీరు రాకూడదు, ఒక ట్రీటీ చేసుకుందాం. దాంట్లో ముస్లిం సహాబాజులు ఏం రాస్తారంటే మొహమ్మద్ అల్లాకే రసూల్ అంటే దైవ ప్రవక్త అని రాస్తే ఆయన ఏమంటాడు, మేము దైవ ప్రవక్త అని నమ్ముకుంటే మేము ఎందుకు మీతో గొడవ పెడతాము, ఇది తీసేయండి అంటారు. అప్పుడు దైవ ప్రవక్త ఎక్కడుంది అది చెప్పండి అంటారు. ఆయన చదవలేడు కూడా, ఎందుకంటే దైవ ప్రవక్తకి ఎవరు గురువులు ఉండకూడదని ఆయన ఎవరి దగ్గర చదవలేదు స్టార్టింగ్ నుంచి. వహీ వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం ఆయన వచ్చి డైరెక్ట్ ఆయన మనసులో వహీ ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా
ఆయన అనుచరుల నుంచి రాసిచ్చేవాడు. ఇమ్మీడియట్గా రాసి ఆయన అథెంటికేట్ చేసేవాడు, మీరు రాసింది కరెక్టా కాదా. అవును. ఇప్పుడు మీరు ఇస్తాన్బుల్ వెళ్తే టర్కీలో, ఎందుకంటే ఓటమన్ ఎంపైర్ ఎవరో ఉస్మాన్ ఖలీఫా ఆయన చేశాడు కదా, 3 continents హీ హాజ్ రూల్డ్ ఫర్ 600 years. ఆయన ఏం చేశాడంటే మక్కాలో ఉన్న ఖురాన్ వెళ్ళి ప్రిజర్వ్ చేశారు, దాన్ని కెమికల్స్ వేసి అంతా రిజర్వ్ చేశారు. ఇప్పటికి కూడా ఆయనను చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ నైలా చేయి అడ్డం పెడుతుంది. ఆయన కత్తితో కొట్టినప్పుడు ఆమె ఏళ్ళు తొగబడి ఆయన మీద పడినప్పుడు ఆ బ్లడ్ వచ్చేసి ఆ ఖురాన్లో పడింది. ఆ ఖురాన్ ఈ రోజు కూడా ఇస్తాన్బుల్లో ఉంది, ఈ రోజు కూడా ఉంది. దాన్ని ప్రిజర్వ్ చేశారు. ఆ లిపి వాళ్ళు ఏం రాశారో, ఎవరు అథెంటికేట్ చేశారు, సహాబాలు అథెంటికేట్ చేశారు. ఆ ఖురాన్ ఇప్పుడు కూడా ఉంది. సో ఖురాన్ ఒరిజినల్ లేదు అనే చెప్పడానికి కాదు, ఒరిజినల్ స్క్రిప్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఈ రోజు కూడా ఉంది. మీరు నేను వెళ్దామంటే వెళ్దాము, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఓకే, ఇస్తాన్బుల్ వెళ్ళి వీ కెన్ సీ దట్ హోలీ ఖురాన్. దట్ ఈస్ ఖురాన్ అథెంటికేట్గా ఉంది, దాంట్లో ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఓకే, సో సెకండ్, అల్లా పేరు అల్లానే. ఎందుకంటే మీరు డిఫరెన్స్ ఎప్పుడు చేయొచ్చు, ఒకసారి ఒరిజినల్ ఖురాన్ ఎక్కడ ఉందో ఇప్పుడు సార్ లేదు, జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం చదవండి. ద ఒరిజినల్ ఖురాన్ ఈజ్ నాట్ కెప్ట్ ఇన్ వన్ ప్లేస్. ఇప్పుడు ఎవరు చెప్పారు, ఇది ఏఐ చెప్పింది ఇది, బట్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఇన్ మెనీ స్క్రిప్చర్స్ అరౌండ్ ది వరల్డ్ ఇంక్లూడింగ్. అవును, అంతే కదా. స్క్రిప్చర్స్లో అంటే ఇప్పుడు నేనేమంటున్నా, మీ డబ్బులు నా డబ్బులు వేస్ట్ ఏమో సార్. ఏమంటారు, ఇస్తాంబుల్లో ఎందుకు సార్, మనం చెక్ చేస్తే నేను పెట్టుకుంటానండి టికెట్లు, నేను పెట్టుకుంటానండి. మీ డబ్బులు కూడా వేస్ట్. ఎందుకు వేస్ట్ అండి? నేనేమో తబ్లికి జమాత్ వల్ల 5 నియమాల్లో ఒక డబ్బుని ఎలా ఖర్చు పెట్టామని కూడా అడుగుతారు మరి. అవును అవును అవును, దానికోసం ఎందుకు? రైట్, ఇప్పుడు హ్యాపీగా ఒక విషయం అడుగుతాను సార్. నేనే అంటే మీరు ఏమంటున్నా, ఈ టాపిక్ అయిపోయింది. అంటే మీరు ఏమంటున్నారు, ఈ ఖురాన్ ఒరిజినల్ కాదంటున్నారా? లేదు, ఖురానే ఒరిజినల్ ఖురాన్. దాని డిస్కషన్ హోలీ ఖురాన్ అని నేను కూడా విశ్వసిస్తున్నాను. కాకపోతే ఇది మనకు జ్ఞానం బోధించేటప్పటికి ఈ టెక్నాలజీ అనవసరంగా ఇప్పుడు ఖురాన్ ఫోన్లో కూడా దొరుకుతుంది, అప్పుడు ఖురాన్ పేపర్లో కూడా దొరికింది. అట్లా ఖురాన్గా అవతరించి ఒక బుక్గా వచ్చింది, అంతేగాని దైవ గ్రంథం అనేది బుక్ కాదు, యానిమల్ దాని మీద రాశారు అనేది చెప్పారు. మీరు చాలా తప్పు మాట. నేను ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి చెప్తున్నాను ఇస్లాం గురించి. ఎందుకంటే యు నాట్ బై బర్త్ ముస్లిం, నేను బై బర్త్ ముస్లిం కాబట్టి నేను చెప్తాను. ఒక వార్లో ఏమవుతుందంటే 70 హుఫాజ్ చనిపోతారు, ఇమ్మీడియట్గా చనిపోతారు. అంటే వార్లో హుఫాజ్ అంటే ఖురాన్ మొత్తం జ్ఞానం చేసుకున్నట్టు. ఇప్పుడు ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్ళు అంతా మెమరైజ్ చేసిన హాఫీజే ఖురాన్ అంటారు కదా, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే మేము ఏమంటామంటే ఖురాన్ అనేది ఎవ్వరూ ఇది భూమి ప్రపంచం నుంచి చేయలేరు. ఒకవేళ అన్ని ప్రపంచంలో ఉన్న ఖురాన్లన్నీ మీరు బంద్ చేసేసిన నౌజ్ బిల్లా హుఫాజ్ 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ రాసేస్తారు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ హుఫాజ్ ఉన్నారు. సో ఇప్పుడు పాయింట్ ఏమంటే ఆ వార్లో, పర్టికులర్ వార్లో ఏమవుతుందంటే 70 హుఫాజ్ చనిపోతారు, షహీద్ అవుతారు. అయినప్పుడు సహాబా ఏమంటారు, ఇట్లా అయితే కష్టం కదా, ఆయన వాళ్ళకు గుర్తుండేది ఇది, మేము ఇమ్మీడియట్గా దీన్ని ఒక పుస్తకంలో చేయాలా అని సహాబాలు, అది ఎవరు, సయ్యదినా హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలాను ప్రవక్త గారు అన్నారు, నా తర్వాత ప్రవక్తలు ఉంటే అబూబకర్ ప్రవక్త ఉండేవాడు, కానీ నా తర్వాత ప్రవక్తలు లేరు కాబట్టి ఐఎమ్ ద సీల్ ఆఫ్ ప్రాఫిట్స్. ఆయన చేతుల మీదుగా ఖురాన్ గ్రంథాన్ని ఒక బుక్ లాగా చేశారు. అది మనము ఇప్పుడు వరకు ఫాలో అవుతున్నాం. అది అథెంటికేట్, ది మోస్ట్ అథెంటికేట్. ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి చూసేవాళ్ళు కూడా విశ్వసించాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మనము శాసనాలు చేయలేము, జస్ట్ డిస్కషనే చేయగలము అనేది నేను అదే చెప్పానండి. ఇప్పుడు ఎంతోమంది ఎవరో గురించి ఎంతో చెప్తుంటారు, అన్నీ మనం పట్టించుకో అవసరం లేదు. నిజమా కాదా అనేది మా మనస్సాక్షిని అడిగితే అది చెప్పేస్తుంది, ఎవరిని అడిగే అవసరం లేదు. ఇప్పుడు ఇందాక నేనేమన్నానంటే, ఎవరికొరకైతే చేర్చబడలేదో వాళ్ళకి దేవుడు అడగడని, ఇది చాలా తప్పు అది యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు మాలోనే పెట్టేశాడు ఇది మంచి ఇది చెడు అని. నీ దగ్గర ప్రవక్త ఏ ప్రవక్త రాకపోయినా, నిన్ను ఎవరు మెసేజ్ ఇవ్వకపోయినా నువ్వు కనుక్కోవాలా. అండ్ ఆల్సో నీ మనసుని ఏ తప్పు చెప్పిందో అది వదిలిపెట్టాలా, అప్పుడే నువ్వు స్వర్గానికి వెళ్తావు. అట్లా అనమాట, సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీ దృష్టిలో ఇందాక మా ఇస్లాం గురించి, మీరు ఇస్లాంలో పుట్టలేదు కాబట్టి నీకు తెలీదు, నాకు తెలుసు కాబట్టి బోధిస్తున్నాను వినండి, డీటెయిల్గా చెప్పాను. ఇప్పుడు మీ దృష్టిలో నేనెవరిని? మీరు విశ్వసించిన నేనెవరిని? మీరు నా తమ్ముడు, మా అన్న, ఏదైనా అనుకోండి. మీరు ఫాదర్, నా ఫాదర్,
వాళ్ళ ఫాదర్ వెళ్ళామనుకో ఎక్కడో ఒకటి కలుస్తాం, మేమంతా బ్రదర్స్ మేము. అప్పుడు మీ మీరు నా గ్రంథం తమ్ముడు. వేరే, నా గ్రంథం వేరే అని మీరు ఎలా ఆథెంటిక్? ఎలా అథెంటికేట్ చేస్తున్నామంటే ఇప్పుడు మీరు హిందూ కదా, ఇప్పుడు మీరు ఏం చదువుతారు నార్మల్గా, లైక్ పురాణాలు అండ్ అది చదువుతారు. ఓకే, ఇప్పుడు మేమేం చదువుతాము, ఖురాన్ చదువుతాం. ఓకే, డిఫరెన్సెస్ ఉంది కదా, సేమ్ బుక్ అయితే చదవడం లేదు, అందుకు డిఫరెన్స్ ఉంది అంటున్నాం. లేదు, సేమ్ బుక్కే చదువుతున్నామని ఖురాన్ చెప్తుంది. ఖురాన్ ఆఖరి గ్రంథం అయింది తప్పితే గానీ పూర్వపు గ్రంథాలని కొట్టివేయమని అయితే లేదు. ఉంటే ఏదన్నా ఆథెంటిక్ ఆయత్ కానీ సూరా కానీ చెప్పండి. అయితే నేను చదువుతున్న గ్రంథం ఆ దేవుడి గురించే, మీరు చదువుతున్న గ్రంథం కూడా ఆ దేవుడి గురించే. కానీ దేవుడికి పేరు లేదు కాబట్టి నా గ్రంథంలో ఒకలా ఉంది, మీ గ్రంథంలో ఒకలా ఉంది. బైబుల్లో అయితే యెహోవా అని ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కంప్లీట్ గా అగ్నినే దేవుడుగా చేసుకొని ఉన్నారు. చిన్న డిఫరెన్స్ ఉందండి ఇక్కడ, చిన్న డిఫరెన్స్ ఉంది, చిన్న లైక్ 1 లైన్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మేము అన్ని పుస్తకాలను నమ్ముతాం కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయని నమ్మం. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జెనెసిస్ రాసుకోండి కావాలంటే. బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ 11 to 13 అండ్ 14 to 19 ఏముందంటే, దేవుడు క్రియేట్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ 3rd డే రోజు క్రియేట్ చేశాడంట వెజిటేబుల్స్. ఓకే, ప్లాంట్ కింగ్డమ్ అంటారు దాన్ని, వెజిటేబుల్ కింగ్డమ్. అండ్ 4th డే సన్ క్రియేట్ చేశాడంట. భయ్ ఇప్పుడు వితౌట్ సన్ ప్లాంట్స్ ఎట్లా బతుకుతాయి? 4th డే నువ్వు సన్ క్రియేట్ చేసి 3rd డేనే నువ్వు ప్లాంట్స్ ఎట్లా క్రియేట్ చేసావు? అది రాంగ్ కదా. అది నేను దైవం రాసింది అని నేను చెప్పను కదా, బట్ అది బైబిల్లో ఉంది కదా. సో నేను ఇప్పుడున్న బైబుల్ని ఆ ఇంజిల్ అని నమ్మను, బట్ ఇంజిల్ నమ్ముతా, ఇంజిల్ ఇచ్చారని నేను నమ్ముతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వచ్చిన పాస్టర్లు, మధ్యలో వచ్చిన ఆలింలు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాసుకొని ఉంటే మీరేం చేస్తారు దానికి? అందుకే ఈ రోజు నేను నమ్మను కదా. నమ్మకండి, నేను నమ్మను కదా. ఆథెంటిక్ మీరు ఎందుకు నమ్మరు అంటున్నారు కదా. అని అంటే పూర్వం వచ్చినటువంటి ఏ గ్రంథాన్నైనా సరే, ఏ ప్రవక్తనైనా సరే కరెక్టే మీరు నమ్మిమని ఉంది. అక్కడ మోజేస్ అయినా, ఇబ్రాహిం అయినా, ఈసాక్ అయినా, ఎవరినైనా నమ్మాలి అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు లేవు. నేను బైబుల్ తీసుకొని ఇప్పుడు ఇట్లా చేసుకోవడానికి కాదు, ఎందుకంటే అది సేమ్ కాదు కాబట్టి. ఎందుకంటే ఇందాక మీరు అన్నదే ఖురాన్ ఒరిజినల్ గా అవతరింపబడ్డ వాటి వాళ్ళ సమయాన్ని బట్టి అనేక పదాలు మారిపోయినాయి. ఇందులో పదాలు మారడం వేరండి, అన్ని చోట్ల. ఇప్పుడు పదాలు మారడం. సాంస్క్రిట్ లో పుట్టిన గీత తెలుగు అవతరించింది ఒకప్పుడైతే, సాంస్క్రిట్ పుట్టింది ఎప్పటికో. ఇప్పుడు దాంట్లో అన్ని శాతవాహనులు రాకపోతే తెలుగు అనేది వెలుగులోకి లిపి అనేది మేము చూసాము, లిపిలే అనేది చూసాము. 2000 years ముందు లిపే లేదని విన్నాము. ఇంకా దాంట్లో వెళ్ళొద్దండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ నెంబర్ 16 to 19 మీరు నన్ను వెళ్ళొద్దని చెప్తున్నారు. టూ లైట్స్ దేవుడు క్రియేట్ చేశాడు, ఒకటి సన్ ఒకటి మూన్ అని బైబిల్లో ఉంది. దేంట్లో బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ 16 to 19 గాడ్ క్రియేటెడ్ 2 lights అని ఉంది. ఇప్పుడు ఓకే, వినండి. ఏ బుక్ని నమ్మాలి, ఏ బుక్ను నమ్మకూడదు అని కొన్ని సూరాలు ఆయత్తులతో నేను స్పీడ్ గా చదివిస్తాను, మీరు టకటక చెప్పండి. లెట్ మీ కంప్లీట్ కూడా ఈ విషయాలు తెలిస్తే అందరు హ్యాపీగా ఉంటారు. దయచేసి సార్ మీరు తీసుకోండి పుస్తకం, మీకు తెలుగు చదవడం వచ్చు కాబట్టి. క్లియర్ అయింది కదా. అల్లా పేరు అల్లానే. అండ్ నాకు కాదు సార్, చూసే వాళ్ళకి ప్రేక్షకులు అదే అంటున్నా. సార్ మీరు కూడా నా బ్రదర్ కదా, నేను అనుకుంటాను కదా, నేను చెప్పేది నా బ్రదర్ అర్థం చేసుకోవాలని నేను మీకు అడుగుతున్నా అంతే. రైట్. కొన్ని సూరాలు ఆయతులు మీకేమైనా సమయం ఉంటే టకటక చెప్పేస్తాను, మీకు లేట్ పూర్తిగా వినే ఇది లేకపోతే. 10వ సూర 37వ ఆయత్, 12వ సూర 11వ ఆయత్, 16వ సూర 44వ ఆయత్, 5వ సూర 15వ ఆయత్, 4వ సూర 136వ ఆయత్, 2వ సూర 213వ ఆయత్. అలాగే పూర్వపు ప్రవక్తలు రద్దయ్యారు అని కూడా కొంతమంది చెప్తుంటారు. ఎప్పటికీ అలా ఉండదు అనే కొన్ని సూర ఆయత్. 2వ సూర 136వ ఆయత్, 2వ సూర 285వ ఆయత్, 4వ సూర 26వ ఆయత్. సో ఒక్కసారి ప్లీజ్ 10వ సూర 37వ ఆయత్ సార్. కాకపోతే ఇప్పుడు ఆ ఖురాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 31 నుంచి 41 ఆయత్ అని చెప్పగానే 38 నుంచి 40 వరకు కలిపి రాసేసారు. రైట్. అరబిక్లో అయితే అక్కడ కింద ఉంది, మళ్ళీ ట్రాన్స్లేట్ ఇబ్బంది అవుతుంది. తెలుగులోనే చెప్పాలి, మనం మాట్లాడుతున్న తెలుగు కాబట్టి చెప్తారు. 37వ ఆయత్. అల్లాహ్ పంపిన వహీ ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ.
అంటే పూర్వం వచ్చినటువంటి అన్నిటికీ అన్నిటికీ ధృవీకరణ ధృవీకరణ. చేస్తుంది. అంటే ఆథెంటికేషన్ ఇస్తుంది. ఇస్తుంది. అంటే పూర్వం వచ్చిన బైబిల్నైనా తొరాత్నైనా గీతనైనా ఏదైనా సరే, ఎందుకు ఇది లేటెస్ట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మానవాళ్ళంతా ఒక సంతతికి చేరకపోవడానికి గల కారణాలు ఆలింలు పండితులు వాళ్ళ ఇష్టంలకు చెప్పుకుంటూ పోతే కొద్దిగా కష్టంగా ఉందేమో అనేది ఉద్దేశం. అందరి దేవుడు ఒకటే అయి ఉండాలి. అప్పుడు దేవుడికి పేరు అని అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయింది అంటే, గీతాలో అల్లా ప్రస్తావన లేదు కదండి అని అంటాడు ఆయన, బైబిల్లో అల్లా ప్రస్తావన లేదు కదండి అని అంటాడు. సరే తౌరాత్ మీకు అవైలబుల్ లేదు, ఇది ఈజిప్ట్ కాదు లేకపోతే ఇరాకు కాదు కాబట్టి లేదు. మీకు ఇండియాలో బైబిల్ వచ్చింది కాబట్టి బైబిల్లో అల్లా గురించి లేదు, కానీ ఖురాన్లో బైబిల్ గురించి ఉంది. కానీ బైబిల్లో నుంచి ఇది ఆథెంటికేషన్ అని చెప్తున్నప్పుడు మరి బైబిల్లో ఏదో ఒక ప్రస్తావనలో అది ఒరిజినల్ బైబిల్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఖురాన్ సూరా 2:146లో యూదుల గురించి దేవుడు ఏమంటా అంటే, టు దోస్ వీ హ్యావ్ గివెన్ ది స్క్రిప్చర్ రికగ్నైజ్ యూ ది ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాజ్ దేర్ ఓన్ సన్స్, వెరీలీ ఏ పార్టీ ఆఫ్ దెమ్ కన్సోల్ ది ట్రూత్ వైల్ దే నో ఇట్. అంటే ఏమంటారంటే, ఓ ప్రవక్త గారు, ఏం సూరా, ఏం ఆయత్, ఏం బైబిల్, ఏం చదువుతున్నారు? ఖురాన్ సూరా 2:146. ఓకే, దాంట్లో ఏముందంటే యూదుల గురించి ఖురాన్ సూరా 2:146 ఆయత్లో ఏముందంటే, ఓ ప్రవక్త, యూదులు మిమ్మల్ని ఎలా గుర్తిస్తారు, నేను మఫూమ్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు, మఫూమ్ అంటే ఎగ్జాక్ట్ నాట్ పాయింట్స్. ఓకే, మిమ్మల్ని యూదులు ఎట్లా గుర్తుపడతారంటే, వాళ్ళ సొంత కొడుకుల్ని ఎట్లా గుర్తుపడతారో అట్లా గుర్తుపడతారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఖురాన్ని కూడా ఆల్రెడీ మాకు బోధించినట్టుగానే అనిపిస్తుంది అని కూడా చెప్పింది అకౌంట్లో. ఇది కొత్తగా ఏం అనిపించదంట వాళ్ళకి. ఖురాన్ గురించి నిజంగానే మీరు ఒక క్రిస్టియన్లకు బోధిస్తామంటే మేము ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుగానూ ఉంది, మాకు పరిచయం ఉన్నట్టుంది. కారణం ఏంటంటే అది కూడా దేవుడే బోధించాడు కాబట్టి. నేను చెప్పాను కదా, కితాబ్ అహ్లే కితాబ్. మరి ఇప్పుడు మళ్ళీ నేను ఈ బైబుల్ని నమ్మను అనే పదం వాడకూడదు. ఈ బైబుల్ని నమ్మను, తౌరాతులో ఉందా అని మీరు నమ్మను. ఎందుకంటే ఏమంటున్నా అంటే, సార్ నేను అల్లా దేవుడు అని అంటే నేను నమ్మడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే పూర్వపు గ్రంథాలలో ఆయన ప్రస్తావన ఆ భాషలోనే ఉంటది. ఎందుకు? అక్కడ ఆయన బోధించినటువంటి భాష వేరు. అప్పుడు భాషకి బట్టి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నారా? మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్క సింగిల్ ఎర్రర్ కానీ ఒక్క సింగిల్ కాంట్రడిక్షన్ ఉన్న హోల్ క్రెడిబిలిటీ ఆఫ్ హోలీ ఖురాన్ విల్ లాస్. అందుకే వినండి, సేమ్ వే వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లాయిడ్ టు బైబుల్, వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లాయిడ్ టు తోరా, వై ఇట్ ఈస్ నాట్ ఇంప్లాయిడ్ టు అదర్ బుక్స్. ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు దీన్ని? మన దాంట్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కదా మరి. మీరు ఎందుకంటే స్వయంగా దేవుడే ధృవీకరిస్తున్నాడు, బైబిల్ కూడా నా చేతనే వచ్చింది, ఒరిజినల్ బైబిల్ అండి బాబు. అదేనండి ఒరిజినల్. ఏదైతే చెప్పండి, చేతిలో ఉన్నాయి అన్ని ఒరిజినలే. లేదు, బిలీవ్ చేయాలి. ఇది మేము చేయడానికి ఇప్పుడు తప్పు ఉండేది. మేము ఒరిజినల్ బైబిల్ ఎట్లా అంటారండి? థర్డ్ డే వెజిటేబుల్ పుట్టించి ఫోర్త్ డే సన్ పుట్టించింది దివ్య గ్రంథం అని ఎట్లా నమ్ముతారు? మేము నమ్మలేము కదా. ప్లాంట్లు ఈ రూమ్ లో పెట్టిన ఇప్పుడు సార్, సన్ రాకపోయినా అదంతా సైన్స్, మనం మాట్లాడలేము. అథెంటిక్ ఉన్నటువంటి విషయాలు మాట్లాడదాం. అది ఏదో వీళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారనే. వాంటెడ్లీ కాదండి. ఇప్పుడు ఇంకొకసారి దయచేసి మీరు 10వ సూరా 37వ ఆయత్ని చదివి వినిపించి దాని అర్థం కూడా చెప్పాలి మీరు ప్లీజ్. 10వ సూరా 37వ ఆయత్. అల్లాహ్ పంపిన వహీ ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. అల్ కితాబ్కు వివరణ. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం. మూల గ్రంథాలు అంటే ఏమేమి ఉండొచ్చు అంటే దైవం భవిష్యత్తులో మానవాళికి వచ్చేటువంటి సందేశం అన్నిటి యొక్క మూల గ్రంథం ఒకటనమాట. ఆ మూల గ్రంథాన్ని నుండి ఆయా కాలాల్లో వచ్చాయన్నమాట. దాన్ని అల్ కితాబ్ అంటారు. అల్ కితాబ్ అంటే మూల గ్రంథం అని. దాని నుండి ఖురాన్ కంటే పూర్వం కూడా గ్రంథాలు వచ్చాయి.